ఎవడు సినిమాకి శృతి హాసన్ ఆ ఇష్యూ ఏంటది, అది లీక్ అయిపోయినాయి అని చెప్పేసి ఆవిడ పోలీస్ కంప్లైంట్ చేయడము, దాంట్లో మిమ్మల్ని కూడా పోలీసులు ఇంట్రాగేట్ చేశారంట. ఇంట్రాగేట్ చేయలేదండి బాబు, ఇంట్రాగేట్ చేస్తుంటే వేరే ఏదో అర్థం. వచ్చారా ఇద్దరు పోలీసులు వచ్చారు? రాలేదు, మమ్మల్ని సిబిఐ నుంచి కాల్ వచ్చింది ఆ రోజు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అర్థం కాలేదు, సడన్గా వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా ఎస్ఐని మాట్లాడుతున్నాను సిబిఐ రమ్మని చెప్తే నేను అనిల్ జనరల్గా వెళ్ళాం. వెళ్తే అడిగారు ఏంటి ఇలా తను కేసు పెట్టింది, మాకు తెలియదు అసలు ఏం జరిగింది అనేది. దేనికి అంటే కూడా ఆయన చెప్పలేదు. ఎస్ఐ ఎవరైతే కాల్ చేశారో ఇట్లా శృతి హాసన్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీరు స్టిల్స్ లీక్ చేశారని అన్నాను. మేము లీక్ చేయడం ఉంది మాకు అర్థం కాలేదు. మేము లీక్ చేయడం ఏంటంటే అంటే మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందామా అని అన్నారు ఆయన. అంటే మాకు అర్థం కాలేదు. నేను ఏమంటే రాజు గారు టచ్లో లేరు అప్పుడు. రాజు గారు దిల్రాజు గారి డాటర్ మ్యారేజ్ అవుతుంది అనమాట. సో ఆయన పనిలో ఉండి ఫోన్ ఆఫ్ పెట్టేశారు టోటల్గా. సో ఆయన ఆల్టర్నేట్ నెంబర్ ఏమీ లేదు. నేను వంశీకి ఫోన్ చేశాను, డైరెక్టర్ చేస్తే ఏదో ఇట్లా స్టిల్స్ ఏవో బయటకు వచ్చినాయి ఆ మధ్యలో, దాని గురించి ఇష్యూ అతను పెట్టింది ఇట్లా అందరి మీద, ప్రొడక్షన్ మీద, మీ మీద, స్టిల్ ఫోటోగ్రాఫర్ మీద, అందరి మీద పెట్టింది. వాళ్ళు ఏదో పిలుస్తున్నారు, జనరల్ క్వశ్చనింగ్ వెళ్ళేసిరా అని అన్నారు. అందుకని జనరల్గా వెళ్తే అన్నీ అడిగారు, ఏంటి మీ దగ్గర ఎవరెవరు పనిచేస్తారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, మీరేమైనా ఇచ్చారా ప్రెస్కి, వీళ్ళకి ఇచ్చారా వాళ్ళకి ఇచ్చారా, అసలు మీరు ఏమేమి స్టిల్స్ ఇచ్చారు, ఏమేమి స్టిల్స్ డిజైన్లు వాడారు, ఏమేమి పోస్టర్లు, ఇక అవన్నీ గూగుల్ కొడితే అన్నీ ఎవడు అని కొడితే మొత్తం వస్తాయి కదా. ఇవి అంటే మేము చేసిన డిజైన్స్ ఇవన్నీ అప్రూవ్డ్ అది ఇదని చెప్పి వాళ్ళు లెటర్ రాసిచ్చి మాకు సంబంధం లేదు మేము లీక్ చేయలేదు అనేది వాళ్ళకి రిటర్న్గా ఇచ్చి వచ్చాము. తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేశారు ఆయన, మీ ద్వారా అవలేదే వేరే సోర్స్ నుంచి వచ్చింది మాకు దొరికిందిలే అని. ఆ ఎస్ఐఏ కన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు తర్వాత. అంటే అది ఎక్కడ మిస్లీడ్ అయింది అంటే యాక్చువల్గా ఫొటోస్ దిగిందే దానికోసం కదా, మళ్ళీ ఫొటోస్ లీక్ అయితే తనకు ప్రాబ్లం ఏంటంటే నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. లీక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కంటిన్యూటీ స్టిల్స్ నేను ఇందాక మనం అనుకున్నట్టు తీస్తూ ఉంటారు కదా ఫొటోస్ జనరల్గా. ఇప్పుడు దాంట్లో కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయింది కొన్ని. ఇప్పుడు తను మనం ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఫోటోగ్రాఫర్ బ్యాడ్ స్టిల్స్ ఒకసారి చూసేసుకుని డిలీట్ చేసి ఇస్తారన్నమాట. ఓకే ఓకే ఓకే. సో అట్లా ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ కంట్రోల్లోనే ఉండదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి స్టిల్స్ అవసరం. డ్రెస్సులు ఏంటి, కంటిన్యూటీ ఏంటి, ఏ రోజు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ చేతికి ఏమైనా యాక్సెసరీస్, ఈ కంటిన్యూటీ ఫాలో అవ్వడానికి వాళ్ళకి కావాలి. కాస్ట్యూమ్ రెఫరెన్స్కి వాళ్ళకి స్టిల్స్ కావాలి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక డంప్ ఉంటుంది. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఒక డంప్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ అసలు తీసే ఫోటోగ్రాఫర్ దగ్గర ఒక డంప్ ఉంటుంది, మాకు ఒక డంప్ ఉంటుంది. 5-6 కాపీలు ఉంటాయి బేసిక్గా. సో అది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాం అనేది ఆ మెజర్స్ ఇంపార్టెంట్. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ మధ్యలో ఎక్కడి నుంచో కొన్ని స్టిల్స్ బయటికి వెళ్ళినాయి. ఆ బయటికి వెళ్ళిన వాటిలో కొంచెం ఆర్ట్ స్టిల్స్ వెళ్ళినాయి అనమాట. అది కొంచెం తను ఇబ్బంది ఫీల్ అయ్యి కంప్లైంట్ చేసింది. అది అమ్మటే డౌన్ చేస్తారు కదా అప్పటికే. బట్ అంతే, మమ్మల్ని ఇంట్రాగేషన్ చేయలేదు, జనరల్ ఎంక్వైరీ క్వశ్చనింగ్ పిలిచారు, చెప్పాము. సో వీ మేడ్ దెమ్ క్లియర్ మా ద్వారా ఏం కాదు. తర్వాత వీ ఆల్సో గాట్ కన్ఫర్మేషన్, మన సైడ్ నుంచి ఏం పొరపాటు లేదు, వేరే సోర్స్ అనేసి వాళ్ళకి తెలిసిందనమాట. ఓకే ఓకే. అలాగే సేమ్ థింగ్ అత్తారింటికి దారేది పైరసీ అయిన టైంలో ఆ బ్యాక్డ్రాప్ను మీరు కాన్సెప్ట్ తీసుకొని ఒక ఫిల్మ్ ఏదో చేశారు మీరు. ఆ పైరసీ ఎలా జరిగింది అన్నది ఆ కాన్సెప్ట్ మీద మీరు ఏదో షార్ట్ ఫిల్మ్ అదేనా? ఫిలిం మేమేం చేయలేదు, ఎరుపు సినిమా పేరు. మేమేం చేయలేదు యాక్చువల్లీ, అది సినిమా ప్రాపర్ తెలుగు ఫిల్మ్. దానికి మీరు ఏం సంబంధం లేదా? మీకేం సంబంధం అంటే అది మా ఫ్రెండ్సే యాక్చువల్లీ. ఓకే ఓకే. తన డైరెక్టర్ రాధాకృష్ణ ముప్పిరాల అని, తను డైరెక్టర్. తను సినిమా చేస్తూ ఊరికే అరే మేము బేసిక్గా మోరల్ సపోర్ట్ అంతే, ఫైనాన్షియల్గా కానీ క్రియేటివ్గా కానీ మేము ఆ సినిమాలో చేసింది ఏం లేదు. జస్ట్ ఫ్రెండ్గా మోరల్ సపోర్ట్గా ఉన్నాం అంతే. తనకి అప్పుడప్పుడు క్రియేటివ్ ఇన్పుట్స్ ఇవ్వడం, ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలంటే ఎవరన్నా పెట్టడం లొకేషన్లో, ఇట్లాంటి హెల్ప్లు చేయడానికి ఉన్నాం అనమాట. సో తను ఇట్లా మీ పేరు వేసుకుంటాను అంటే ఇక మనం ఏమంటాం, ఫ్రెండ్ కదా, సరే ఓన్లీ పేరు వాడుకున్నారు. దానివల్ల పెద్ద హెల్ప్ ఏమవుతుంది చెప్పాం కూడా, హెల్ప్ ఏముంటుంది దానివల్ల. అనిల్ భాను ప్రెజెంట్స్ అని ఉంటే ఏం లాభం ఉంటుందా? ఉంటుంది కదా, అవసరం లేదు అనుకున్నాం కానీ. బట్ దెన్ హీ ఇన్సిస్టెడ్, హీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ నేమ్. సో ఓకే అన్నాం అంతే. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.